ఈరోజు ఎపిసోడ్ టాక్ ఆఫ్ ద టౌన్, లైవ్ టాక్ ఆఫ్ ద టౌన్, ఈ వారం టాక్ ఆఫ్ ద టౌన్, గత 3-4 వారాలుగా టాక్ ఆఫ్ ద టౌన్ కళ్యాణ్ పడాలా. సో కళ్యాణ్ పడాలా హైలైట్ ఈరోజు ఎపిసోడ్లో. డస్ కళ్యాణ్ పడాలా డిజర్వ్ టికెట్ టు ఫినాలే అంటే అఫ్కోర్స్ 100% హీ డిజర్వ్స్ టికెట్ టు ఫినాలే. ఎందుకురా అంటే వెళ్తా ఎపిసోడ్లో కూడా వెళ్తా. ముందు ముక్క చెప్పాలి. కళ్యాణ్ పడాలా ముందుగా కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్కి నేను రిక్వెస్ట్ చేస్తాను. మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏ రేంజ్లో ఉందో లైకుల రూపంలో మీరు లైక్ చేసి చూపించాలి. కళ్యాణ్ పడాలా ఈరోజు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు కదా, ఆ ఆనందాన్ని మీరు లైకుల రూపంలో చూపించాలని కోరుకుంటున్నా. అలాగే మిగిలిన వాళ్ళకి ఎక్కడైతే నచ్చిందో అక్కడ లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఇంకా నచ్చకపోతే రిపోర్ట్ కూడా చేయండి. ఆ సౌకర్యం కూడా మనకు ఉంది. బట్ మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम పవన్ హే. మొదలు పెడదాం. హైలైట్స్. కళ్యాణ్ పడాలా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, డస్ హీ డిజర్వ్ అంటే ఎస్ హీ డిజర్వ్స్. ఎందుకురా అంటే అనొచ్చు, నేను కూడా అంటాను. పెద్దగా ఆట చూస్తే టాస్కుల్లో ఓకే సో నెట్టుకొని వచ్చేసాడు. డెమాన్ పవన్, ఇమాన్యుల్ ఇంకా గట్టిగానే ఆడాడు కదా అంటారు. నామినేషన్స్లో కూడా పెద్దగా పెట్టిన పాయింట్లు లేవు, డిఫెన్స్ కూడా లేదు అని అంటారు. కానీ ఎందుకు కళ్యాణ్కి ఇంత ఆదరణ వస్తుంది, ఇంత మద్దతు ఎందుకు వస్తుందిరా అంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ కామన్ ఆడియన్స్. పిఆర్ గేమ్లు పక్కన పెడదాం, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ పిఆర్స్ ఫ్యాన్ పేజెస్ కాసేపు పక్కన పెట్టి జనరల్ ఆడియన్స్కి కళ్యాణ్ పడాలా నచ్చడానికి రీజన్స్ ఏందిరా అంటే తనలో ఒక ఎలా చెప్పాలి, కళ్యాణ్ని చూస్తే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా కనబడతాడు. అండ్ బాయ్ నెక్స్ట్ డోరే, వెరీ లోవర్ మిడిల్ క్లాస్లో నుంచి వచ్చిన పర్సనే కళ్యాణ్ పడాలా అయినా డెమోన్ అయినా. కానీ కళ్యాణ్ పడాలా అనే పర్సన్ ఎమోషనల్గా ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇస్తాడు. అండ్ హీఈస్ అ వెరీ ఏమంటారు ఎమోషనల్ ఫెలో. సో అది చాలా జనరల్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ తను ఎమోషన్స్కి ఇచ్చే వాల్యూ, ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ, ఫ్రెండ్షిప్కి తను చూపించే లాయల్టీ, తను చూపించే గ్రాటిట్యూడ్ కానీ, థ్యాంక్ఫుల్నెస్ కానీ, నించోవడం కానీ ఫ్రెండ్ కోసం, ఫ్రెండ్ ఓడిపోతే ఏడవడం కానీ. సో ఇలాంటి ఎమోషనల్ థింగ్స్. బిగ్ బాస్ ఈజ్ ఎ పర్సనాలిటీ షో కదా ఎండ్ ఆఫ్ ద డే. సో తన పర్సనాలిటీ బాగా జనరల్ ఆడియన్స్కి నచ్చింది. అరే మన పక్కిన కుర్రోట్లా ఉన్నాడు, నవ్వు వస్తే నవ్వుతున్నాడు, ఏడుపు వస్తే ఏడుస్తున్నాడు, ఒకరి కోసం నించుంటున్నాడు, ఫ్రెండ్ అంటే ప్రాణం ఇస్తున్నాడు, నీతిగా నిజాయితీగా ఆడుతున్నాడు, ఎవరినో ఒకరిని తొక్కేయాలని ఆడట్లేదు, తను ఎంతవరకు చేయగలను అంత చేస్తున్నాడు. అంటే తనలో అంటే జనరల్ ఆడియన్స్ కళ్యాణ్ పడాలలో వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఈ రీచ్. మీకు అర్థమైందా? ఏమో నాకు అర్థమైంది. ఇది నా స్టేట్మెంట్ ఏం కాదు, ఇది నా ఒపీనియన్. చాలా అనాలిసిస్ చేసుకుంటే నాకు అనిపించింది ఎందుకు కళ్యాణ్ పడాలా టాప్లో ఉన్నాడు అంటే. కళ్యాణ్, తనూజ టాప్లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే తనూజ మీద ఒక 5% కళ్యాణే ఉన్నాడు ప్రజెంట్. ఎందుకు ఉన్నాడు టాప్లో అంటే నాకు ఇవన్నీ వచ్చే బాయ్ నెక్స్ట్ డోరు, ఎమోషనల్ ఫెలో, ఎమోషనల్స్కి వాల్యూస్ ఇస్తాడు, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు, ఫ్రెండ్షిప్కి నిలబడి ఉంటాడు. సో ఇవి నచ్చుతాయి జనాలకి, బాగా నచ్చుతాయి. అలా నచ్చిందని అనుకుంటున్నా. ఎంతమందికి నాలా అనిపించింది ఇప్పటివరకు లైక్ చేయడంలో గట్టిగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు పంచాయతీల్లోకి వచ్చేస్తే మనం చాలా రాగా చెప్పేస్తాను. ఇప్పుడు బటర్ పూసి చెప్పే బ్యాచ్ మంది కాదు. కానీ టికెట్ టు ఫినాలే టాస్క్లు నావేవి అంతగా నచ్చలేదు. ఎస్పెషల్లీ ఈరోజు జరిగిన ఆ లాస్ట్ టాస్క్ ఏదేదో పెట్టారో అది కూడా నాకు నచ్చలేదు. ఆ టాస్క్ పెట్టడానికి బిగ్ బాస్కి 3 గంటలు పట్టిందంట. టాస్క్ 5 నిమిషాలు అయిపోయింది. ఏమైనా కాంప్లికేటెడ్గా ఉంది అంటే నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కళ్యాణ్ విన్ నేను తీసి పారేయట్లేదు, నేను రితు కష్టాన్ని తీసి పారేయట్లేదు, వీళ్ళనేం అనట్లేదు, నేను బీబీ మేనేజ్మెంట్ అంటున్నాను. లాస్ట్ టాస్క్ యుద్ధభూమి, రణరంగం, అర్జునుడు ఇవన్నీ చెప్పి అలాంటి టాస్క్ పెడితే ఏమైనా ఎక్సైట్మెంట్ మీకు ఏమైనా బిల్డ్ అయిందా? లేకపోతే నేనే ఓవర్ ఎక్సైట్మెంట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? అది కూడా కామెంట్ చేయండి. నాకు లాస్ట్ టాస్క్ నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అసలు టికెట్ టు ఫినాలే 10లో 8 టాస్క్లే నచ్చలేదు. కానీ ఈ టాస్క్ నాకు అస్సలు నచ్చలేదు. ఇలాంటి టాస్క్ కంటే మంచి టాస్క్లు పెట్టవచ్చు అబ్బా. మేబీ అమ్మాయి ఉందని అలా పెట్టారా? పోనీ ఎండ్యూరెన్స్ టెస్ట్ లాంటిది ఏదైనా పెట్టవచ్చు కదా, ఏదో ఒకటి, ఏదో సంథింగ్ కొంచెం. ఏంది 5 నిమిషాల్లో అయిపోయింది. ఇప్పుడు అంటే యాజ్ ఎ రివ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు, దాని గురించి ఒక డిస్కషన్ పాయింట్ ఒకటి మాట్లాడాలి ఆ టాస్క్ గురించి. అంటే ఏం మాట్లాడతాం చెప్పండి? ఏమైనా మాట్లాడేది ఉందా టాస్క్ గురించి? అట్లీస్ట్ ముందు టవర్ టాస్క్లు అంటే వాళ్ళు ఎలా డిఫెండ్ చేశారు, అటుపక్కలు ఎలా కొట్టారు, ఎలా స్ట్రాటజీలు వేసారు, ఎవరు కన్నింగ్ ప్లాన్లు వేసారు, అవి మాట్లాడుకోవచ్చు. ఈ టాస్క్ గురించి ఏం మాట్లాడతాం? ఏమైనా డిస్కషన్ పాయింట్ ఉంటుందా? ఏమైనా వ్యూ పాయింట్ ఉంటుందా? ఏమైనా క్రిటికల్ అనాలిసిస్ కదా, అనాలిసిస్ చేసే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా లాస్ట్ టాస్క్లో? ఏందో బిగ్ బాస్ చిప్పు దొబ్బిస్తుంది, మనం ఏం చేయలేం. నాకు అది నచ్చలేదు. అది ముందే అడ్రస్ చేస్తాను. ఇప్పుడు 1 by 1 వద్దాం. బాగుంటుంది, రివ్యూ బాగుంటుంది. నేను మిడ్ నైట్ టాక్స్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నాకు మ్యాథ్స్ అసలు ఫేవరెట్ సబ్జెక్టే కాదు. కానీ అలా అని చెప్పి ఇష్టం లేని సబ్జెక్ట్ కూడా కాదు. అది అటికి ఇటుకి కాని సబ్జెక్ట్. ఎందుకురా మ్యాథ్స్ గురించి చెప్తున్నాను అంటే
నేను నా జీవితంలో ఇంత టైం స్పెండ్ చేయలేదు, అది కూడా ఒక ట్రయాంగిల్ గురించి. స్కూలింగ్లో కూడా ఇంత రీసెర్చ్ చేయలేదు, ఇంత ఇంట్రెస్ట్ పెట్టలేదు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీద. ఇంటర్మీడియట్లో కూడా ఇంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇంజనీరింగ్ నాది ఐటీ, సో ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఉంటుంది, అక్కడ కూడా ఇంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. కానీ గత 2 రోజులుగా ఏందో ఆ ట్రయాంగిల్ గురించి రీసెర్చ్లు, ఈ ఓవర్ అనాలిసిస్లు. ఇది కట్ చేస్తే నిన్న ఎపిసోడ్ కావాలని అక్కడ నెగిటివ్ కట్ చేశారు బిగ్ బాస్ మయ్య. నిన్న లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే నేను మిడ్ నైట్ టాక్స్ చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాను, అంత క్లియర్గా ఇప్పుడు చెప్పాను. అనవసరంగా మీ టైం వేస్ట్ చేయను. చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంది కదా, చూడలేని వాళ్ళ కోసం నేను హై లెవెల్లో చెప్తా. అది ఒక 42K మంది చూశారు, బాగానే వెళ్ళింది రీచ్. సో మ్యాటర్ ఏంద్రా అంటే అక్కడ బిగ్ బాస్ ట్రయాంగిల్స్, స్క్వేర్స్, మళ్ళీ లూప్ చెప్తున్నాను కదా, ఇది అర్థం కావాలి. ఇది అర్థమైతేనే ఇప్పుడు భరణి పెయిన్ ఏరియా కానీ, తనూజ పెయిన్ ఏరియా కానీ, సంజన గారి పెయిన్ ఏరియా ఎవరితో మాట్లాడాలన్నా ముందు ఇది ఎస్టాబ్లిష్ చేయాలి కదా, అందుకు నేను చెప్తున్నా. సో బిగ్ బాస్ 2 పాయింట్ చెప్పాడు. ఒకటి ట్రయాంగిల్, స్క్వేరు అండ్ సర్కిల్ పెట్టమన్నారు. పెట్టినప్పుడు రెండో పాయింట్ ఏం చెప్పారంటే ఫస్ట్ లెవెల్లో షేప్స్ కరెక్ట్గా ఉండాలి. దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ షేప్ అండ్ సైజ్. ఇప్పుడు 3 ట్రయాంగిల్ ఉన్నాయనుకోండి, అది ఈక్వలాటరల్ ట్రయాంగిల్ అయినా అబ్ట్యూస్ ట్రయాంగిల్ అయినా, ఎండ్ ఆఫ్ ద డే దాని షేప్ ఏంద్రా అంటే ట్రయాంగిల్. సో అది షేప్ మీనింగ్. ఇప్పుడు బిగ్ బాస్ వీళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసమే, ఆడుతున్న ప్లేయర్స్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే, సంచాలకులని కన్ఫ్యూజ్ చేయడం కోసమే దాని దగ్గరలో ఉన్న షేప్స్ కూడా పెట్టారు. దట్ డజంట్ మీన్ అదే కరెక్ట్ అని కాదు. ఇప్పుడు ఏమైందిరా అంటే, ఇప్పుడు నేను రీతు ఏమి ఇంటెన్షనల్గా చేసింది అండ్ సంజన గారు ఏమైనా ఇంటెన్షనల్గా చేశారు అనట్లేదు. కానీ వెన్ దెర్ వాజ్ అ ఛాన్స్ దే కెన్ అన్డూ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే, రీతు పెట్టింది ఆల్మోస్ట్ ట్రయాంగిల్ అని ఉంది, కానీ ట్రయాంగిల్ కాదు. ఒకవేళ నిజంగానే అక్కడ డంప్ యార్డ్లో అసలు అలా పర్ఫెక్ట్ ట్రయాంగిల్ లేదు అనుకోండి, అప్పుడు సంజన గారి డెసిషన్ 100% రైట్. కానీ డంప్ యార్డ్లో పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు అది రాంగ్ కదా. అదే కదా భరణి అడుగుతున్నాడు, గేమ్ కాన్సెప్ట్ అదే కదండి. ట్రయాంగిల్ దగ్గరలో ఉన్నాయి, 3-4 ఉన్నాయి, సర్కిల్కి దగ్గరలో మీరు చూసారా, సర్కిల్స్ ఉన్నాయి, బొక్క పెట్టిన సర్కిల్స్ ఉన్నాయి, అవల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవల్ షేప్లో ఉన్నాయి. అలాగే రెక్టాంగిల్లో కూడా రకరకాలైన రెక్టాంగిల్ ఉన్నాయి, స్క్వేర్స్లో కూడా రకరకాల స్క్వేర్స్ ఉన్నాయి, స్క్వేర్స్కి దగ్గరలో ఉన్నాయి స్క్వేర్స్, రెగ్యులర్ స్క్వేర్స్ కాదు. సో నేనేమంటాను అంటే, అక్కడ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అది పెట్టాలి. అదే కదా భరణి గారు అడుగుతుంది. సో ముందు ఆమె డిక్లేర్ చేసేసారు, దట్ ఈజ్ రాంగ్. ఎందుకురా అంటే, ముందు ఆమెకు తెలియపోవచ్చు, కానీ యాజ్ ఎ సంచాలకుగా ఆమె తెలుసుకోవాల్సింది ఈ గేమ్లో తాలూకా సినారియోస్, ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఆమె అనాలిసిస్ సరిగ్గా చేయలేదు. తర్వాత ఆమెకు స్కోప్ దొరికింది. సరే, రీతు మొత్తము 3 రోజుల్లో పెట్టేసింది, 3 రింగులు వేసేసింది. దాని తర్వాత మనం ఇక్కడ తనూజని ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే, తనూజ కన్ఫ్యూజ్ అయింది. ఈక్వలేటర్ ట్రయాంగిల్కి, ఆబ్ట్యూస్ ట్రయాంగిల్కి కన్ఫ్యూజ్ అయ్యి ట్రయాంగిల్ కాదండి. అక్కడ నేను ఐఐటి టాపర్ అని చెప్పి కామెడీ చేశాను. కానీ తను ఆ పాయింట్ రేస్ చేయడం వల్లే కదా సెకండ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఆ సెకండ్ ట్రయాంగిల్ గురించి భరణి గారు మాట్లాడారు, తర్వాత రీతు కూడా మాట్లాడారు, దట్ ఇది ట్రయాంగిల్ షేప్లో లేదు అని చెప్పి. దానివల్ల ఈ డిస్కషన్ పాయింట్ వచ్చింది. అంత డిస్కషన్ పాయింట్ రావడం వల్లే అక్కడ డంప్ యార్డ్లో కరెక్ట్ ట్రయాంగిల్ దొరికింది. అప్పటికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇవ్వమన్నాడు. అప్పటికి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ దొరికిన తర్వాత కూడా సంజన గారు అది ఈగోకి తీసుకొని, లేదండి మరి ఇదేమవుతుంది, ఇది కూడా ట్రయాంగిలే అంటున్నారు తప్ప పర్ఫెక్ట్ ట్రయాంగిల్ పెట్టాలి, అదే గేమ్ తాలూకు సారాంశం అనే విషయాన్ని ఆమె తెలుసుకోకుండా కొంచెం మూర్ఖంగా, గర్వంగా రీతుకి విన్నర్ ప్రకటించింది చూసారా, అది రాంగ్ జడ్జిమెంట్. అది 100% అన్ఫెయిర్ జడ్జిమెంట్. ఎవరికి? భరణికి. సో భరణి ఫ్రస్ట్రేట్ అయ్యాడు అంటే అర్థం ఉంది, భరణి అరిచేయడం అంటే అర్థం ఉంది, భరణి పెట్టిన ప్రతి పాయింట్లో అర్థం ఉంది, అన్నిటికీ అర్థం ఉంది. భరణి ఏం చెప్తున్నాడు, నేను ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు సంచాలక డెసిషన్కి నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు, రాంగ్ డెసిషన్లు తీసుకున్నా కూడా నోరు మూసుకొని ఉన్నాను, కానీ ఇది టికెట్ టు ఫినాలే, వెరీ ఇంపార్టెంట్. అలాంటిదే ఆ టాస్క్ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, అక్కడ చిన్న చిన్న ఎర్రర్స్ కావాలనే పెట్టారు అని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా సంజన గారు అసలు చెవులోకి అసలు వినిపించుకోవట్లేదు. ఇంకోటి, సో అక్కడ అన్ఫేర్ జరిగింది. భరణికి కాలింది, పిలకలు టచ్ అయింది, నాకు పిలకలు టచ్ అయింది ఏందిరా అంటే, దీనికి మళ్ళీ వాదిస్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, రితు ఆల్రెడీ డిక్లేర్ చేసిన తర్వాత లోపల పెట్టుకుంది కదా బ్రో, మరి ఇంకెందుకు దానివల్ల ఏం మ్యాటర్ అంటే, అది కాదు. అక్కడ డిక్లేర్ చేసిన బిగ్ బాస్ జడ్జిమెంట్ ఇంకా అడగలేదు. సో గేమ్ ఈజ్ ఆన్. సో ఆమె కావాలని కన్నింగ్గానే ఈ పాయింట్ రేస్ చేశారు కదా, ఇది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు కదా, ఒకవేళ గేమ్ ఏదైనా తేడా అయితే నాకు బిస్కెట్ అవుతుందేమో అని చెప్పి లోపల రింగ్ కన్నింగ్గా పెట్టేసుకుంది. పాపం భరణి సెకండ్ రింగ్ వేసాడు. అది కూడా ఇది హైలైట్ ఏంటంటే, లోపల పెట్టుకున్న విషయం సంజన చూసినా కూడా ఏమీ అంటే ఏమీ చేయకుండా, హల్చల్ చేయకుండా కంటిన్యూ చేయించింది. తర్వాత ఒక 5 seconds గ్యాప్ తీసుకుని ఆల్రెడీ 12 రింగ్ భరణికి ఇచ్చింది. ఆయన 2వ రింగ్ వేసాడు, 3వ రింగ్ వేసాడు. 3 రింగులు వేసేసరికి ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఈమె దాంట్లో ఒకటి పర్ఫెక్ట్గా లేదు. సో ఇప్పుడు చూడండి రీతు కన్నింగ్నెస్.
3 రింగులు వేసిన తర్వాత ఏడుంది 3 రింగులు 2 రింగులే ఉన్నాయి కదా అని ఎందుకు అంటుంది కన్నింగ్గా. ఎందుకు అంటే కావాలని ఇంటెన్షనల్గా షర్ట్లో పెట్టింది. ఏంద్రా అంటే నువ్వు విన్ను కాదు 2 రింగులే పెట్టావని చెప్పి. కన్నింగ్ ఇంటెన్షన్స్ మైండ్లో ఉంటేనే కదా వచ్చి అలా పెడుతుంది, అడుగుతుంది. సో ఓవరాల్గా మనం అనాలిసిస్ చేసుకుంటే లేట్ అయినా కూడా పర్ఫెక్ట్గా చేసింది ఎవరు? బర్నీ గారు. సో విన్ అవ్వాల్సింది ఎవరు? బర్నీ గారు. విన్ ఎవరు అయ్యారు? రీతు. సో రాంగ్ జడ్జిమెంట్ ఎవరు ఇచ్చారు? సంజన గారు. అంటే టాపిక్ ఈజ్ ఓవర్ అండ్ ఐ రెస్ట్ మై కేస్. దీని గురించి ఇంకా మీరు వాదించుకుంటారంటే వాదించుకోండి, కానీ నా వ్యూ పాయింట్ అయితే మారదు. ఇది ఎండ్ ఆఫ్ ద డే ఓవర్గా నిన్న రాత్రి చూశాను, ఈరోజు మాట్లాడాను, మళ్ళీ మాట్లాడతాను, రేపు మాట్లాడమన్నా మాట్లాడతాను. ఇదే నా ఫైనల్ కాల్. సో ఆయన ఫ్రస్ట్రేషన్లో అర్థం ఉంది. నెక్స్ట్ ఇక్కడ వరకు నాకు బర్నీ గారు నచ్చింది. దీని తర్వాత భరణి స్పోర్ట్ మ్యాన్షిప్, చీటింగు అని చెప్పి షూలు ఎవరెవరికి చూపించారో ఎలా మిల్లయ్యారో చెప్పారు చూసారా, అక్కడ అదుపు తప్పారు. అక్కడ ఆ పాయింట్లు తేవాల్సిన అవసరం లేదు. అప్పుడు కళ్యాణ్ పడాల లెగడం రాంగ్ అంటే 100% రాంగ్ కాదు. మాట్లాడాలి, మన కోసం మన స్టాండ్ తీసుకోవాలి. మనం తప్పు చేయలేనప్పుడు మనం మాట్లాడాలి. మనం తప్పు చేయలేనప్పుడు వేరే పర్సన్ మనం పాయింట్అవుట్ చేసినప్పుడు మనం ఎందుకు పిరికోడ్లో ఉండాలి? అదే మాట్లాడాడు. మీరేం మాట్లాడుతున్నా నాకు తెలుసు. శ్రీజ ఆ కన్ఫెషన్ రూమ్ గురించి నాకు చెప్పింది. ఆ విషయం పవన్ గారికి కూడా తెలియదు. అప్పుడు సంజన లేదు. సంజన తర్వాత ఏమనుకుంటుంది అంటే వీడికి తెలియనప్పుడు డెమోన్ ఎలా మాట్లాడాడు అనుకుంటారు. డెమోన్కి అప్పుడే తెలిసింది. దాని తర్వాత తనూజ వచ్చింది. దాని తర్వాత డెమోన్ పవన్ వాటి గురించి మాట్లాడినప్పుడు తనూజ మళ్ళీ ఓవర్గా ఇన్వాల్వ్ అయింది. నీకెలా తెలుసు అని చెప్పి తనూజ ముచ్చట్లు పక్కన పెడతాం, మళ్ళీ మాట్లాడతా. ఇక్కడ కళ్యాణ్ పడాల లెగిచి మాట్లాడడంలో తప్పు లేదు. వాళ్ళిద్దరు కాన్ఫరంటేషన్లో కళ్యాణ్ కంటే బర్నీ గారు ఎక్కువ ఎగిరారు, ఎక్కువ మాటలు లూజ్ అయ్యారు, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఎందుకో చెప్తాను. ఎందుకురా అంటే 100% కళ్యాణ్ పడాల డెమోన్ పవన్ అక్కడ రాంగ్గా జరగలేదు. అలా మనకి కనిపించేలాగా బిగ్ బాస్ ఎడిటర్ చూపించాడు. అంతకుమించి ఏమీ లేదు. ఆ టైంలో ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో అసలు ఇద్దరు పవన్లకి అసలు పడట్లేదు కూడా. ఏం అవసరం డెమోన్ పవన్కి అలా చూపిస్తే? అది కాదు. సో అది హెన్స్ ప్రూవ్. అది బర్నీ గారికి కూడా తెలుసు, ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చారు కాబట్టి ఆ విషయం తెలుసు. ఏదో ఒకటి రాంగ్ వ్యూలో ప్రొజెక్ట్ చేద్దాం అనే తాపత్రయం ఆయనది కనబడింది. నాకు అర్థం కానిది ఏందిరా అంటే ఇప్పుడు ఈయన ఏమన్నాడు, స్పోర్ట్ మ్యాన్షిప్, చీటింగు. మరి ఇదే పర్సన్ బెట్ టాస్క్లో డెమోన్ పవన్ని తోసేస్తున్నప్పుడు ఈయన ముందు పడిపోయి డెమోన్ పవన్ తర్వాత పడిపోతే డెమోన్ పవన్ తర్వాతే పడిపోయిన విషయం ఈయనకి తెలిసినా కూడా ఈయన క్లోజ్ ఫ్రెండ్ అయిన రాముని మ్యానిపులేట్ చేసి డెమోన్ పవనే పడిపోయాడు అన్నట్టు చెప్పించి తర్వాత సాటర్డే రోజు వచ్చి లేదు సార్ నేనే పడిపోయాను అన్నారు కదా. ఇది చీటింగ్ కదా? ఇది కరెక్ట్ స్పోర్ట్ మ్యాన్షిప్పా? మరి మీరు మాట్లాడొచ్చా స్పోర్ట్ మ్యాన్షిప్ గురించి, చీటింగ్ గురించి? అండ్ అదే బెట్ టాస్క్లో ఒక అమ్మాయితో డిస్కషన్ అవుతుంది, ఇంకా కొన్ని డీల్ అవుతున్నాయి. సడన్గా ఆమె కంఫర్టబుల్గా ఉందో లేదో తెలుసుకోకుండా వెంటనే ఆమె తీసేసి బెడ్ పై నుంచి పడేశాడు శ్రీజాని. ఇది స్పోర్ట్ మ్యాన్షిప్పా? సో మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాం అనేది మనం చూసుకోవాలి. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. మనము స్పోర్ట్ మ్యాన్షిప్ మనమే ఫాలో అవ్వలేదు, మనమే చాలా చీటింగ్లు చేసాము, మనమే ఓట్లు పడక మనం బయటికి ఎలిమినేట్ అయిపోతే డ్యూ టు సమ్ ఎక్స్‌వైజీ రీజన్స్లో మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఏదో తొండాడి మళ్ళీ శ్రీజాని పంపించి మనం ఉన్న వాళ్ళవి మనము ఇవన్నీ మాట్లాడకూడదు. న్యాయాల గురించి, ధర్మాల గురించి, చీటింగ్ల గురించి, స్పోర్ట్ మ్యాన్షిప్ గురించి బర్నీ గారు. సో అది నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ వరకు నేను ఇప్పటివరకు పొగిడైనా బర్నీ పెయిన్ కరెక్ట్ అని. సెకండ్ హాఫ్లో ఆయన అదుపు తప్పాడు. ఈరోజు నిన్న అయింది టెక్నికల్గా ఆ ఆటకి జరుగుతున్న మిస్టేక్కి, అందులో ఉన్న ఇన్వాల్వ్మెంట్కి రితు ఉంది, సంజన ఉంది. అందులో కళ్యాణ్ ఏం చేశాడు? కళ్యాణ్ ఎందుకు హైలైట్ చేస్తున్నారు? కళ్యాణ్ ఎందుకు తెద్దాం అనుకున్నారు? అది రాంగ్. దాని గురించి కళ్యాణ్ ఫైట్ చేశాడు. కళ్యాణ్ ఏడ్చాడు అంటే ఆ ఏడుపులో అర్థం ఉంది. ఇప్పుడు అంత కష్టపడి నేను కెప్టెన్ అయ్యాను 5th వీక్లో, ఆ విన్నును కూడా ఇలా పోర్ట్రే చేస్తున్నారు. ఆల్రెడీ అలా పోర్ట్రే అయింది, ఇప్పుడు ఈయన కూడా ఇలా పోర్ట్రే చేస్తున్నారు అని ఆయన పెయిన్. అక్కడ డెమోన్ పవన్ ఎక్స్ప్రెషన్ చూసినా అర్థమవుతుంది మనోడికి అసలు ఇప్పుడు వరకు ఆ డిస్కషనే తెలియదని. ఎందుకంటే శ్రీజ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టింది చూడండి. ఆ టైంలో కళ్యాణ్కే చెప్పింది, అడిగిందంట ఎందుకు ఇలా ఆడావు, ఇలా వెళ్ళిందంటే కళ్యాణ్ క్లియర్గా చెప్పాడండి, నాయన అలా ఆడలేదండి. ఆ టైంలో డెమోన్ పవన్కి చెప్పలేదండి, ఎందుకంటే ఆమెకి డెమోన్ పవన్కి పడట్లేదని చెప్పలేదండి. సో అది ఆమె క్లియర్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టింది. ఉంటుంది చూడండి, 24 hours ఉంటుంది, ఇంకా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ శ్రీజ చూడండి. సో ఓవరాల్గా భరణి ఇక్కడ అదుపు తప్పాడు. ఇక్కడ శ్రీజ అంటే ఇక్కడ తనూజ ఓవర్ యాక్షన్ ఏం చేసింది అనిపించింది తెలుసు. అప్పటి వరకు నేను తనూజని పొగిడాను, కానీ ఇక్కడ నాకు ఏం నచ్చలేదంటే అక్కడ మళ్ళీ క్రాస్ చెకింగ్. డెమోన్ నీకు ఎలా తెలుసు, నీకు తెలియదు కదా, ఇప్పుడే తెలుసు అన్న. ఆమె మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వచ్చారా, నాకు తెలుసురా నువ్వు తప్పు చేయలేదని. ఇవన్నీ ఫ్లిప్పులు. కన్ఫెషన్ రూమ్లో ఆ వీడియో చూపించినప్పుడు ఆమె అగ్రీ చేసింది, అవును సార్ అక్కడ తుండయిందని. తర్వాత ఆ మనసులో ఏముందో ఆమెకే తెలియాలి. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి లేదురా అంటుంది. ఫ్లిప్ ఉందో లేదో ఆ మనస్సాక్షికి తెలియదు. మళ్ళీ డౌట్ ఎందుకు డెమోన్ పవన్ అలాగా నువ్వు ఎందుకు ఇలా అన్నావు అలా అన్నావు. మనసులో ఏదైనా ఉంటే ఫేర్గా చెప్పాను, లేదురా నాకు ఇప్పటికి ఇచ్చిన 50-50 ఉందని చెప్పాను. ఆమె మనసులో ఇప్పటికి కూడా క్లారిటీ లేదు, కానీ బయటపడట్లేదు. డెమోన్ దగ్గర ఒకలా రియాక్షన్, కళ్యాణ్ దగ్గర ఒకలా రియాక్షన్. అది నాకు నచ్చలేదు. అక్కడ నింద వేస్తుంది కళ్యాణ్ మీద, బాధపడుతుంది కళ్యాణ్. ఆ టైంలో కూడా ఈ అమ్మాయి కళ్యాణ్ పడాల మీద అరవడం నాకు నచ్చలేదు.
తర్వాత కళ్యాణ్ ఏడుపులో నాకు అర్థం ఉంది అనిపించింది. తర్వాత ఇమాన్యుల్, డెమోన్, సంజనకు మంచిగా కన్సోల్ చేశారు, అయిపోయింది. తర్వాత ఇక్కడ నాకు నచ్చింది తనూజాది కాదు, కళ్యాణ్ది. ఎంత ఫ్రెండ్కి లాయల్గా ఉన్నా, నువ్వు ఎంత ఫ్రెండ్ కోసం నిల్చున్నా కూడా నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి కూడా నువ్వు వాల్యూ ఇచ్చుకోవాలి ఒక్కొక్కసారి. అక్కడ నీదేం తప్పు లేదు. అక్కడ ఆ అమ్మాయి ఏదో క్లారిటీ కోసం డిమాండ్ అడిగింది, హల్చల్ అయింది, నీ మీద అరిచింది. నువ్వు వెళ్ళి ఎందుకు సారీ చెప్పావు నాకు అస్సలు నచ్చలేదు ఆ విషయంలో. ఏమో కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చిందేమో కానీ అక్కడ కళ్యాణ్ అలా తగ్గి సారీ చెప్పడం అబ్బాయి అస్సలు నచ్చలే. ఇక్కడ నేను తనూజని ఏమన్నా కళ్యాణ్దే రాంగ్ అని చెప్తా. ఇది నెక్స్ట్ ఇంకో అంశం ఏం జరిగింది, అన్ని ప్యారలల్గా ఏమేమి జరిగి అన్నీ చెప్తున్నాను, నాకు గుర్తున్నాయి అన్ని. రన్నింగ్ కామెంటరీ చిరాకు నాకు. సో రీతు ఆడింది అబ్బా, కష్టపడే ఆడింది. అమ్మాయి ఎప్పుడు టాస్క్లు కష్టపడే ఆడుతుంది. ఇక నాకు నచ్చింది బొక్కలో తొండిగేవులు. అక్కడ రింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? నేను ట్రయాంగిల్ కూడా అమ్మాయిని తప్పు పట్టను. అమ్మాయికి 20/20 40 అన్నప్పుడే ఆ మ్యాథ్స్ నాలెడ్జ్ మనకు అర్థమైంది. సో ట్రయాంగిల్ కన్ఫ్యూజ్ అయింది, పక్కన పెడదాం. రింగ్ అలా దాయడం ఏంటి? దాచి ఏమీ తెలియలేనట్టు మళ్ళీ డెమాన్ దగ్గర ఆర్గ్యూ చేయడం ఏంటి, ఇమాన్యుల్ దగ్గర చెప్పడం ఏంటి, కళ్యాణ్ దగ్గర చెప్పడం ఏంటి, మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ క్రయింగ్ కార్డులు ఏంటి? అఫ్కోర్స్ ఆ నాన్నగారు గుర్తొచ్చారు, డెడికేట్ చేశారు, ఆమె విన్ అయినప్పుడల్లా ఇలా అలా అనిపిస్తుంది, ఓకే. కానీ అతి చేయక డ్రామా చేయి, మెలో డ్రామా చేస్తున్నావు ప్రతిసారి. టవర్ టాస్క్లో కూడా డ్రామా కాకుండా మెలో డ్రామా, ఇక్కడ కూడా డ్రామా కాకుండా మెలో డ్రామా. ఇక్కడ కూడా మనం తప్పు చేసినప్పుడు నిజంగా ఏడిసినా కూడా ఏమి కన్నింగ్ ఏడుస్తుందని అంటే వెళ్తుంది. ఒకవేళ ఎంటైర్ ఎపిసోడ్లో ఆమె రింగ్ దాచలేదనుకోండి, ఆమె ఏడు బాగా అనిపిస్తుంది. రింగ్ దాచిన తర్వాత తేడా కూడా వేస్తుంది. ఇక్కడ కూడా డెమాన్ పవన్, ఇమాన్యుల్కి బర్నీకి పెద్ద అవ్వలేదు, కానీ డెమాన్ పవన్కి బర్నీ గారికి పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. ఇక్కడ డెమాన్ పవన్ రితుని సపోర్ట్ చేయట్లే. ఏ సిచ్యువేషన్లో ఆమెకు దొరికింది, ఆమె తర్వాత ఏం చేసింది, తర్వాత మళ్ళీ ఎలా పడేసిందో చెప్తున్నాడు తప్ప రితుది రైట్ అని చెప్పట్లేదు సార్, ఆమె రాంగ్ అనే చెప్తున్నానని చెప్తాడు. అది లైవ్లో చెప్తాడు, ఇక్కడ కన్వీనియంట్గా కట్ చేస్తాడు. సో ఈ అంశాలు జరిగాయి. సో ఓవరాల్గా కంక్లూడింగ్ దిస్ థింగ్, నేనేం చెప్తానంటే సంజన డెసిషన్ రాంగ్గా తీసుకుంది. అది ఈగో వల్ల దేని వల్ల ఆమెకి తెలియాలి. తనూజే గేమ్ చేంజింగ్ మూమెంట్, ఆమె వల్ల ఇదంతా ఈ సిచ్యువేషన్ వచ్చింది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. భరణికి నిజంగానే అన్ఫేర్ జరిగింది, వీ షుడ్ అక్నాలెడ్జ్ దట్. అలాగే సెకండ్ హాఫ్లో భరణి కళ్యాణ్ మీద అనవసరంగా వాగాడు అనిపించింది, అండ్ కళ్యాణ్ పడాల బాధలో అర్థం ఉందనిపించింది, అండ్ రితు చౌదరి తొండాడింది అనిపించింది. ఓవరాల్గా దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ దట్ ఎంటైర్ సినారియో. ఐ హోప్ నేను అన్ని కవర్ చేశాను అనుకున్నా. ఒకవేళ కవర్ చేయకపోతే కామెంట్ చేయండి. అయిపోయింది. దాని తర్వాత రోజు కూడా తనూజ భరణి మాట్లాడుకుంటారు ఆ రింగ్ గురించి, సంచాలక్ గురించి, ఆమె చేసిన రాంగే, రెండు రాంగే, ఎంత మాట్లాడుకున్నా తప్పులేదు. తర్వాత సంజన ఇమాన్యుల్ది నీ పాలే విశ్వమ్మ పాట గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనికి 2 వ్యూ పాయింట్లు ఉంటాయి. ఒక వ్యూ పాయింట్ వచ్చేసరికి ఇమాన్యుల్ వ్యూ పాయింట్ ఏంటంటే, ఇమాన్యుల్ నార్మల్గా పాడుంటాడు, ఏదో ఆయన చెప్పినట్టు ఆయనకు వచ్చినవి 2-3 పాటలు ఫీమేల్ సాంగ్స్. ఆ ఫీమేల్ సాంగ్ అది గుర్తొచ్చింది పాడాను తప్ప ఆ లిరిక్ని ఈ సిచ్యువేషన్ కనెక్ట్ చేసే ఉద్దేశం నాది కాదనేది ఆనెస్ట్గా తన ఒపీనియన్. అది నిజమై ఉండొచ్చు, అందుకే ఒక వ్యూ పాయింట్ నెంబర్ 1. వ్యూ పాయింట్ 2 ఏంటంటే సంజన వ్యూ పాయింట్, దానికి కూడా అర్థం ఉంది ఆ వ్యూ పాయింట్ కూడా. ఎందుకురా అంటే దాని ముందు వారం ఏం జరిగింది, ఈమె రితు మీద కొన్ని మాటలు వదిలేసింది. తర్వాత ఇమాన్యుల్ సీరియస్ అయ్యాడు, ఇమాన్యుల్ ఈమెతో మాట్లాడట్లేదు, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకున్నాడు. ఆ వారం అందుకే మదర్ నుంచి నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నానని అది లిరికల్గా కనెక్ట్ చేసి ఆ పాట పాడానని ఆమె అనుకుంటుంది. దాని తర్వాత వెంటనే ఈ టికెట్ టు ఫినాలే టాస్క్లో వద్దురా నన్ను సెలెక్ట్ చేయొద్దురా అన్నా కూడా ఆమెను సెలెక్ట్ చేయడం, తర్వాత ఆమె ఇమాన్యుల్తో ఓడిపోవడం, తర్వాత ఆమె టికెట్ టు ఫినాలే నుంచి బయటకు రావడం, ఇవన్నీ ఆమె డాట్లు కనెక్ట్ చేసుకుంటే నా మీద ఏదైనా కక్ష పెట్టుకున్నాడా, ఏదైనా ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడా, నాది ట్రూ ఎఫెక్షన్ అనుకోవటం లేదా అని చెప్పి ఆమె వ్యూ పాయింట్. సో ఆమె అలా ఆలోచించడంలో కూడా తప్పు ఉంది. ఈయన ఆ ఉద్దేశం ఏం కాదమ్మా, నాకు వచ్చినవే 3 ఫీమేల్ సాంగ్స్, నేను అలా పాడాను, నేను ఎందుకు నేను అలా పాడతానని చెప్పి కాళ్ళు కూడా మొక్కాడు. కాబట్టి అక్కడ కూడా తన ఆనెస్టీ కనబడుతుంది. ఇక్కడ కాన్క్రీట్గా అరే ఇది ఇమాన్యులే తప్పు లేదు, సంజనాదే తప్పు, మిస్అండర్స్టాండ్ చేసుకుంది అని చెప్పడానికి లేదు. సో ఈ 2 వ్యూ పాయింట్స్లో మీరు ఎక్కువ ఏ వ్యూ పాయింట్ కనెక్ట్ అయ్యారో అనే విషయాన్ని మీరు కామెంట్ చేయండి. నేనైతే నాకు ఒకసారి ఇది రైట్ అనిపిస్తుంది, ఒకసారి అది రైట్ అనిపిస్తుంది. సో ఇది కష్టం, ఇది చాలా చాలా కష్టమైన డెసిషన్. సో నేను ఎటువంటి స్టేట్మెంట్లు పాస్ చేయను. 2 కేసెస్ ఉన్నాయి, అది మీరు ఏ కేసు కనెక్ట్ అయ్యారో చెప్పండి. అది తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టికి కూడా అందుకే ఆయన బాధపడుతున్నాడు, ఆడియన్స్ ఏమనుకుంటారన్నా ఇలాగనుకుంటే నేను ఏదో అలా చేస్తున్నాను. నిజంగానే అక్కడ ఫేక్గా చేస్తే ఏడుపు ఎందుకు వస్తుంది? అది ఏడుపులు వస్తాయి అనుకోండి కొంతమందికి, పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు కమీడియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ, అది నిజమైన ఏడుపులోనే నాకు అనిపించింది. మా అమ్మ అడిగినా కూడా నేను ఆ పాటే పాడతానన్నా అని చెప్పింది కూడా నాకు న్యాచురల్గా ఆర్గానిక్గానే చెప్పినట్టు నాకు అనిపించింది. అలా అని చెప్పి ఆమె 100% రాంగ్ అని చెప్పట్లేదు, చెప్పాను కదా 2 వ్యూ పాయింట్స్.
తర్వాత టవర్ టాస్క్లో 2 టాస్క్లు 2 లెవెల్, లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1 వచ్చేసరికి ఇమాన్యుయల్, రీతు, కళ్యాణ్ ఆడాలి. లెవెల్ 2 వచ్చేసరికి ఎవరైతే హైయెస్ట్ టవర్లు కట్టారో వాళ్ళని రిమూవ్ చేసేసి లాస్ట్ 2 వాళ్ళకి టాస్క్. ఫస్ట్ లెవెల్లో ఈ తొండల గురించి మాట్లాడుతున్నారు కదా, డెమాన్ పవనే తొండాడలేదు, తనుజ కూడా తొండాడింది, 2-3 సార్లు చేయి పెట్టింది, సుమన్ శెట్టి కాలు పెట్టాడు, భరణి గారు కూడా కాలు పెట్టారు. కానీ నేనేమంటానరా అంటే ఓవరాల్గా ఎక్కువ ఫౌళ్ళు, ఎక్కువ వార్నింగ్లు వచ్చింది డిమాన్ పవనే. లైవ్ అనే కాదు, మీరు మెయిన్ ఎపిసోడ్లో చూసినా సంజన గారు వార్నింగ్ కొన్నిట్లకి ఇచ్చారు, సంజన గారు కొన్ని చూసుకోలేదు, దానికంటే 2-3 సార్లు మనోడు కాళ్ళు లోపల పెట్టేశాడు. సో అక్కడ అన్ఫేర్ ఏం జరగలేదు అనిపించింది. సో డెమాన్ పవన్ అక్కడ రిమూవ్ చేయడంలో తప్పేం లేదనిపించింది. కానీ ఇక్కడ టాస్క్ ఏందిరా అంటే అంతే, సపోర్ట్ ఉన్న వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు రితుకు మంచి కాంక్రీట్ సపోర్ట్ ఉంది. డెమాన్ పవన్ ఒక పర్సన్ 3 పర్సన్లతో సమానం అయినా కూడా ఆమె సింపతి కార్డు, క్రైమ్ కార్డు తీసి అనవసరంగా ఫేక్గా ఏడుస్తుంది అన్నట్టు అనిపించింది నాకు. అమర్దీప్ సీజన్ 7లో అమర్దీప్ గుర్తొచ్చారు, లిటరల్గా అమర్దీప్ సిస్టర్లా అనిపించింది. ఎందుకు రండి, మిగిలినోళ్ళకి కొడుతున్నారు, మిగిలినోళ్ళకి తగులుతున్నాయి, ఈ ఎందుకు అక్కడ ఓవర్ డ్రామా. చెప్పాను కదా, డ్రామా చేయి, మెలో డ్రామా చేసినట్టు అనిపించింది. సో ఓవరాల్గా టాస్క్ అయిపోయింది. సో అయినా ఎందుకు అందరూ ఆమెకి హెల్ప్ చేస్తారు చెప్పండి. బర్నీ అన్న కొట్టొద్దని, నువ్వు బర్నీ అని రింగే లోపల దాచినోడివి, బర్నీ అన్న ఎందుకు నీకు కొట్టకుండా ఉంటాడు? అదేం దిక్కుమాల లాజిక్. నువ్వు తనూజని నన్ను మాట్లాడేసిన తర్వాత తనూజ నీకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అయినా పాప అమ్మాయి తర్వాత సపోర్ట్ చేసింది, అక్కడ మెచ్చుకోవాలి తనూజని. ఎందుకు సపోర్ట్ చేస్తారు నీకు డెమాన్ సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు దానికి హ్యాపీ ఫీల్ అవ్వాలి, మంచి బలం ఉంది కదరా అని చెప్పి ధైర్యంగా ఉండాలి తప్ప ఏందా ఏడుపులు, ఆ డ్రామాలు నచ్చలేదు. మళ్ళీ కష్టపడి ఆడలేదా అని చెప్పట్లే, ఆడింది అనవసరంగా వాల్యూ ఎక్కడ పోతుంది అంటే మెలో డ్రామా వల్ల పోతుంది. సో ఓవరాల్గా సంచలకంగా సంజన కూడా బాగా చేసినట్టు అనిపించింది. ఆ టాస్క్ అయ్యేసరికి ఎండ్ రిజల్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్వి 22 టవర్లు, ఇమాన్యువల్ 20 టవర్లు, ఆమె 17 టవర్లు అనుకుంటా, సారీ రాసుకోలే, బట్ ఆర్డర్ అయితే ఇది. సో టాప్ వచ్చిన పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి వీళ్ళిద్దరికి ఇంకో టాస్క్, అదే ఇంకో లెవెల్, సేమ్ టవర్స్. ఇక్కడ నాకు తనూజ బాగా అనిపించింది. ఇక్కడ ఏం చెప్పాడంటే బిగ్ బాస్, ఒక్కొక్క పర్సన్కి 2 సపోర్ట్ చేయొచ్చు అంటే ఇమాన్యుయల్కి కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు, భరణి సపోర్ట్ చేస్తారు, మంచి స్ట్రెంత్ వచ్చింది. ఈ అమ్మాయికి రీతుకి ఓన్లీ డెమాన్ పవన్ ఉన్నాడు. అప్పటికి డెమాన్ పవన్కి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ డెమాన్ పవన్ కూడా నిజంగానే అంటే చెప్తున్నాను కదా, అక్కడ హౌస్లో ఉన్న ట్రాక్లు ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళి క్రియేట్ చేసుకునే ట్రాక్లే. సో ఇదే బూత్ ట్రాక్, అది తోపు ట్రాక్ అని మాట్లాడకూడదు మనం, ఇంకా అది అందరికీ తెలిసిన విషయమే. సో ఎవడ పెయిన్ ఆడిది, ఎవడ యాంగిల్ ఆడిది, ఎవడ ఎమోషన్ ఆడిది, అది పక్కన పెడితే డిమాన్ ఒక్కడే ఉన్నాడు అన్నప్పుడు తనూజ వచ్చింది చూసారా, ఇది స్పోర్ట్మెన్షిప్ అంటే. భరణి చెప్పిన స్పోర్ట్మెన్షిప్ అంటే ఇది. ఈమెకి ఏమైనా ఉన్నా కూడా అక్కడ మంచిగా వచ్చి ఆడింది. డెమాన్ ఎంతైతే ఎఫర్ట్ పెట్టాడో ఆమె కూడా ఎఫర్ట్ పెట్టింది. మీకు తెలియాల్సిన విషయం, ఆమె కట్టుకుని చూసారా, ఆమెకి బాగాలేదు, చెయ్యి పరిస్థితి బాగాలేదు. అందుకే ఆ ట్యాంకర్ టాస్క్లో అదే అంది, చెయ్యి బాగుంటుంటే బాగా ఆడిదని చెప్పి. సో అలాంటి టైంలో అప్పటికి ఈమెకి పడట్లేదు అనే టైంలో కూడా ఆమెకు సపోర్ట్ చేసి గెలిపించింది చూసారా, అక్కడ మీరు తనూజని ఎప్రిషియేట్ చేయాల్సిందే. డెమాన్ అఫ్కోర్స్ ఎప్రిషియేట్ చేయాలి, సూపర్గా ఆడాలి, అక్కడ అందరికంటే బాగా ఆడింది, తోపు తురుములు ఆడింది డెమాన్ పవన్. బట్ డెమాన్కిను రితుకి ఎమోషనల్ కనెక్ట్ ఉంది, వీళ్ళిద్దరికీ తెగింది అండ్ పడటం లేదు. అందరూ దానికి తోడు తనూజ హ్యాండ్ బాగోలేదు, అయినా కూడా పిల్ల ప్రాణం పెట్టి ఆడింది. అవసరం లేదు, ఏం అవసరం, 2 వారాలు ఉంది, నెక్స్ట్ ఓటీపీలో టాస్క్లు ఉంటాయి, సో హెల్తీగా ఉండాలి అని అనుకుంటారు తప్ప చెయ్యి బొక్కెట్టుకోవాలనుకోరు కదా, కానీ ఆడింది. సో ఇలాంటి చిన్నవి మనం గమనించాలి, అప్రిషియేట్ చేయాలి. సో అక్కడ ఇమాన్యుయల్ది తక్కువ టవర్లు ఉన్నాయి, 16, ఆమెది 19 అనుకుంటా, 3 ఏదో డిఫరెన్స్. సో అలా ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే టాస్క్. ఇక్కడ ఇమాన్యుయల్ బాధపడ్డాడు. ఇమాన్యుయల్ బాధపడితే నాకు కూడా అనిపించింది, ఎందుకంటే ఇమాన్యుయల్ కింగ్ ఆఫ్ టాస్క్ అలాంటి వాడు లాస్ట్లోకి వచ్చేసరికి ఇలాగ ఓడిపోయాడు. కానీ ఓడిపోయినా కూడా మంచిదే, నామినేషన్స్లో ఉంటాడు కాబట్టి అని పాజిటివ్ నోట్. ఇక్కడ నాకు ముచ్చటేసింది కళ్యాణ్ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు, ఎమోషన్స్కి వాల్యూ ఇస్తాడు, చాలా లాయల్గా ఉంటాడు అనే దానికి అర్థం తన ట్రూ ఎమోషన్స్ టువర్డ్స్ ఇమాన్యుయల్. చాలా డల్ అయిపోయాడు, ఏడ్చాడు, దాన్ని కూడా ఫేక్ అంటే మనం ఏమీ చేయలేము. నాకైతే అసలు 100% రియల్గానే అనిపించింది. అక్కడ ఇమాన్యుయల్ కూడా హార్ట్కి తెచ్చింది, ఏమరా నేను నీ విన్లో నేను చూసుకుంటాను అనుకుంటే వాళ్ళ ట్రూ ఫ్రెండ్షిప్ నాకు బాగా అనిపించింది, నాకు చూడడానికి మంచిగా అనిపించింది. ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. సో దాన్ని ఫేక్ అంటే మనం ఏం చేయలేం, సభకు నమస్కారం. అది అయిపోయిన తర్వాత ఫైనల్ టాస్క్ చెప్పాను కదా, ఏదైతే పెట్టారో దాని గురించి మనం డిస్కషన్లు, వ్యూ పాయింట్లు, అనాలిసిస్లు, క్రిటికల్ అనాలిసిస్ చేసేది ఏమీ లేదా బొక్కలో టాస్క్కి. ఆ టాస్క్ పెట్టడానికి 3 గంటలు పట్టిందంట. అందుకే చూడండి 2:45 టైం అయింది. మిడ్ నైట్ టాక్స్ ఏం లేవు, ఎందుకంటే 9:30కే అన్నీ కట్ చేసి వాళ్ళు తొంగబెట్టడం చూపించారు.
సో అంత డిజైన్ చేసినప్పుడు 3 గంటలు అది డిజైన్ చేసే బదులు ఇంకా మంచిగా స్మార్ట్గా వేరే టాస్క్లు పెట్టుంటే బాగుండు. సో ఇంకా మనం అండూ చేయలేం కాబట్టి ఆ టాస్క్లో ఆబ్వియస్లీ కళ్యాణ్ పడాల మంచి అజైల్గా ఉన్నాడు, స్మార్ట్గా ఆడాడు, విన్ అయిపోయాడు. సో ఇంకా అంతకు మించి మనం అనాలిసిస్ చేయడానికి లేదు. ఓన్లీ థింగ్ వీ కెన్ సే ఇస్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాల అండ్ వెల్ ప్లేడ్ బై రితు. సో సాంగ్ వేశారు. ఆ సాంగ్ ఏ సాంగ్? ఎన్టీఆర్ సాంగ్ అది హరీష్ శంకర్తో ఏదో సినిమా ఉంటుంది, గుర్తురాట్లేదు. రామయ్య వస్తావే ఆ సాంగ్ మంచి మంచి సాంగ్. బిగ్ బాస్కి కొన్ని ఫేవరెట్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో ఇదో సాంగ్ ఉంటుంది. వేశారు, అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ రంగం ఆ రణభూమి మీద ఎక్కి ఆ ట్రోఫీని చూపించుకొని మంచిగా స్టెప్ వేశారు, సిగ్నేచర్ స్టెప్. అక్కడితో ఖతం, టాటా బై బై. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ తాలూకా సారాంశం ఇది. దీన్ని ఇంతకు మించి ల్యాగ్ చేస్తే బాగోద్దు. రేపు ఎలిమినేషన్ అప్డేట్ రాగానే 9కో 10కో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మై రివ్యూస్ అఫీషియల్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఎందుకంటే రేపు చాలా ఇంపార్టెంట్ వీడియోస్ వస్తాయి. ఎలిమినేషన్ అప్డేట్ వీడియో వస్తుంది, సాటర్డే షూట్ అప్డేట్ వీడియో 2:30కి వస్తుంది, సండే షూట్ అప్డేట్ వీడియో 6:30కి వస్తుంది. అండ్ రేపు జరగబోయే ప్రోమోల గురించి, అనాలిసిస్ గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ రాబోతున్నాయి. సో బిగ్ బాస్ మీదే కాకుండా మన ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. అంటిల్ దెన్ ఈ వీడియోని మంచిగా చూడండి, లైక్ చేయండి, హైప్ చేయండి, ఆప్షన్ ఉంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ బిగ్ బాస్ చూసే వ్యూవర్స్కి. అంతే. సభకు నమస్కారం. హ్యాపీ వీకెండ్. ధన్యవాదాలు.